నా ప్రేమ నీకోసమే 87th చాప్టర్. దక్ష నేరుగా విష్ణుగారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుని పాప ఆడుకున్న దగ్గరికి వెళ్ళి చూసి అక్కడున్న పిల్లల్ని అడుగుతాడు ఇషు ఎటు వెళ్ళిందని. బాల్ అటువైపు వెళ్తే మేము వద్దన్నా వినకుండా అది మా డాడ్ కొనిచ్చిన బాల్ అనుకుంటూ దానికోసం వెళ్ళింది అంకుల్ అని ఉన్నది ఉన్నట్టు చెప్తారు. వాళ్ళు చూపించిన వైపు ఇషు అనుకుంటూ వెళ్తూ ఉంటే ఒకచోట ఆ బాల్ ఇంకా ఇషు షూ కనపడేసరికి అక్కడికే వచ్చిందని అర్థమయ్యి చుట్టుపక్కల మొత్తం ఇషు ఇషు అని పిలుస్తూ వెతుకుతూనే ఉంటాడు. చాలాసేపు చూసి, సార్, ఎవరో మీ పాపని కిడ్నాప్ చేశారనిపిస్తుంది అంటారు పోలీస్ వాళ్ళు. వాట్ అంటాడు దక్ష. అవును సార్, పాప బాల్ కోసం వెళ్ళినప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉండాలి. ఇక్కడ ఎటువంటి కెమెరాలు లేవు కాబట్టి క్లూ దొరకదు. కాబట్టి మీకెవరి మీదైనా అనుమానం ఉంటే మాకు చెప్పండి అంటాడు ఎస్ఐ. దక్ష ఆలోచనలో పడతాడు. తనకి పర్సనల్గా అంత పెద్ద శత్రువులు ఎవరూ లేరు. దక్షకి జేమ్స్ వాళ్ళ గురించి అసలు ఆలోచనే లేదు. వాళ్ళు ఏమైనా చేసినా కానీ బిజినెస్ పరంగా చేస్తారు అనుకుని వాళ్ళ గురించి మర్చిపోతాడు. దక్ష మౌనంగా ఉండేసరికి, సరే సార్, మీకెవరి మీదైనా అనుమానం ఉంటే స్టేషన్కి వచ్చి చెప్పండి, మేము కూడా మా ప్రయత్నాలు మేము చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దక్ష అక్కడే కూలబడిపోయి 2 చేతులు తలలోకి చూపి ఇష్షూ అని గట్టిగా అరుస్తాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఇష్షూ ఏమైపోయింది అన్న భయం, బాధ 2 మొదలవుతాయి. ఇక అక్కడ ఉన్న నో యూస్ అని విష్ణుగారిని రాధిక గారిని బలవంతంగా ఇంటికి పంపించి దక్ష ఇందు వాళ్ళ కార్లో దక్ష ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఫోన్ వస్తుంది. అన్నోన్ నెంబర్ అయ్యేసరికి నెగ్లెక్ట్ చేయకుండా లిఫ్ట్ చేస్తాడు. ఫోను కార్కు కనెక్ట్ చేసి ఉండడం వల్ల మాటలు ఇందుకి కూడా వినబడతాయి. హలో, ఎవరు అని దక్ష అనగానే, హాయ్ దక్ష, హౌ ఆర్ యు మ్యాన్ అని కూల్గా అడుగుతాడు జేమ్స్. ఎవరో వేస్ట్ కాల్ అనుకుని కట్ చేయబోతుంటే, నీ కూతురు కనిపించకపోతే ఏం భావించాలే అని అనగానే దక్ష కారు సడన్ గా బ్రేక్ వేస్తాడు. వెనకాల హారన్ వినిపించడంతో సైడ్కి ఆపి, ఎవర్రా నువ్వు అని సీరియస్గా అడుగుతాడు. అరే ఏంట్రా ఇది, ఎవరైనా కూతురు కనిపించకపోతే ఏడుస్తూ ఎక్కడ ఉంది నా కూతురు అని బ్రతిమిలాడాలి కానీ ఇలా సీరియస్గా మాట్లాడితే నాకు కోపం వచ్చి నీ కూతుర్ని చంపేస్తే అనగానే యూ బాస్టర్డ్ అని అరుస్తారు దక్ష. ఎందుకి ఏడుపు వస్తుంది భయంతో. ఇంతసేపు తప్పిపోయింది అనుకుంది కానీ నిజంగానే కిడ్నాప్ అయిందని తెలిసాక చాలా భయపడుతుంది. అరే మళ్ళీ అరుస్తున్నావు. పక్కన ఉన్న ఇష్యూతో, చూడు ఇష్యూ బేబీ, నువ్వంటే మీ డాడీకి అస్సలు ఇష్టం లేదు, నేను చంపేస్తా అన్నా అరవడం ఆపటం లేదు అని జేమ్స్ అంటే, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం అని ఇష్యూ గొంతు వినిపించగానే దక్షబాబు కంట్రోల్ అవుతాడు. వినిపించిందా మీ లిటిల్ ఏంజల్ గొంతు అనగానే కోపం చాలా కంట్రోల్ చేసుకుని, ఎవరు నువ్వు, నీకేం కావాలి అనగానే, ఎప్పుడు దారిలోకి వచ్చావు అని, బేబీ నువ్వు ఆడుకో, మీ డాడీకి మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పేస్తా అని పక్కకు వచ్చి, నీకు నీ కూతురు కావాలి అంటే నాకు నీ పెళ్ళం కావాలి అనగానే స్టీరింగ్ మీద పిడికిలి బిగుసుకుంటుంది దక్షబాబుది. అసలెవరు నువ్వు అని దక్ష అనగానే, ఇంకా గుర్తుపట్టలేదా
అని అంటే అతని స్లాంగ్, అతని తెలుగు స్పష్టంగా లేకపోవడంతో జేమ్స్ అని అంటాడు దక్ష. వావ్ దక్ష, నిజంగా నువ్వు సూపర్ ఇంటెలిజెంట్వి తెలుసా అని పొగుడుతూ ఉంటే జేమ్స్ స్టాప్ దిస్ గేమ్ అని అంటాడు సీరియస్గా. వాట్ ఈస్ దిస్ దక్ష, నేనేమో నీకోసం తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంటే నువ్వేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అని అంటూ దక్ష పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. జేమ్స్, ఇష్యూని వదిలే, తను చిన్నపిల్ల అని దక్ష అంటే, ఎస్ తను చిన్నపిల్లని తెలిసే కదా నేను ఎత్తుకొచ్చింది, అలాగే చాయిస్ కూడా తప్పించాను పాప కోసం. నేనిక్కడ పాపని ఏం ఇబ్బంది పెట్టట్లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే మాత్రం టార్చర్ చూపిస్తా నీ కూతురు కాని కూతురికి అని అంటుంటే దక్ష కోపం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నా డార్లింగ్ని నువ్వు వైఫ్ చేసుకున్నావు, సరేలే నీ వైఫ్ కదా, ఒక్కరోజు నాకిచ్చావంటే అటు పాపని వదిలేస్తా, 1 నైట్ తర్వాత నీ పెళ్ళాన్ని కూడా నీకిస్తా, ఎలాగో నీకు సెకండ్ హ్యాండ్ అలవాటే కదా అనగానే షటప్ జేమ్స్ అని అరుస్తారు దక్ష. ఆ మాట మాత్రం ఇందు మనసులో నిలిచిపోతుంది. ఇప్పుడు అరిచే టైం నీది కాదు దక్ష, నాది అని. ఇప్పుడు నీ వైఫ్ని నాకిచ్చి నీ కూతురిని తీసుకుపోతావా, లేక నీ కూతురుతోనే ఎంజాయ్ చేయమంటావా అనగానే స్టీరింగ్ని ఒక్క గుద్దుగానే ముక్కలైపోతుంది. అరే, సార్కి నిజంగానే కూతురంటే చాలా ప్రేమ ఉంది, అయితే వెంటనే నీ పెళ్ళాన్ని తీసుకొని వచ్చేయి అంటే దక్ష కోపంగా ఏదో అనబోతుంటే, నేను వస్తాను, ఇష్యుని మాత్రం ఏం చేయకు ప్లీజ్ అంటుంది ఇందు. హో డియర్, నువ్వు కూడా పక్కనే ఉన్నావా, సరే తొందరగా వచ్చి నేను ఎదురు చూస్తూ ఉంటాను అని కాల్ కట్ చేసి లొకేషన్ సెండ్ చేసి పోలీసులతో వస్తే నీ కూతురు నీకు దక్కదు అని కూడా యాడ్ చేస్తాడు. దక్ష ఇందు వైపు చూసి 2 బుగ్గలు ఒత్తుపట్టి, నా కూతుర్ని నేను కాపాడుకోలేననుకున్నావా అని కోపంగా అడుగుతాడు. నీ కూతుర్నే కాదు, నీ భార్యని కూడా కాపాడుకుంటావు అనే నమ్మకంతోనే వాడితో అలా అన్నాను అని అనగానే ఇందు వైపు ఒక క్షణం అలాగే చూసి బుగ్గల్ని వదిలేస్తాడు. స్టీరింగ్ పగిలిపోవడం వలన వినయ్కి ఫోన్ చేసి విషయం చెప్పి కార్ పంపించమని చెప్పి ఏం చేయాలో కూడా చెప్పి కాల్ కట్ చేసి కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రేయ్, ఇష్యూకి చిన్న గీత పడినా నిన్నంత ఈజీగా చంపన్రా అని అనుకుంటూ ఉండగా వినయ్ కార్ తీసుకుని అక్కడికి వస్తాడు. నేను చెప్పింది గుర్తుందిగా అని వినయ్తో అంటూ దక్ష ఆ కార్లో కూర్చుంటే ఇందు కూడా కూర్చున్నాక ఎంత స్పీడ్లో వెళ్తున్నది కూడా చూసుకోకుండా కార్ని పోనిస్తాడు. జేమ్స్ పంపిన లొకేషన్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండి అక్కడ ఒకటే ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది. కార్ ఆపి దక్ష ఇందు దిగి లోపలికి వెళ్తుంటారు. అక్కడ ప్రదేశమంతా భయంకరంగా ఉండేసరికి ఇందు దక్ష చేయి పట్టుకుంటుంది. ఇందు భయపడుతుంది అని అర్థమై తన చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు నడుస్తూ తలుపు తెరిచేసరికి ఇష్యూని 2nd ఫ్లోర్ సీలింగ్ నుండి వేలాడదీసి ఉంచుతారు. ఇష్యూ దక్షని ఇందుని చూసి డాడీ అని అరిచేసరికి ఇద్దరూ పైకి చూస్తారు. బేబీ అని దక్ష, ఇష్యూ అని ఇందు ఒకేసారి అనగానే అదే ఫ్లోర్ నుంచి కిందకి చూస్తూ హాయ్ దక్ష, హాయ్ డార్లింగ్ అని జేమ్స్ బాబు వాళ్ళని పలకరిస్తాడు. వాడిని చూడగానే వాడి మాటలు గుర్తొచ్చి దక్ష కోపం పెరిగిపోతూ ఉంటే, కమాన్ దక్ష, ఇందుని నువ్వు పైకి పంపించు, నీ కూతుర్ని నేను కిందికి పంపిస్తా
అంటాడు. ముందు ఇష్యుని కిందికి దించు జేమ్స్ అని సీరియస్గా అంటాడు. అబ్బచ్చా, ఇప్పుడు నువ్వు చెప్పగానే సరే సార్ అనుకుంటూ నేను చేయాలా అని వెటకారంగా అనగానే దక్షకి బీపీ పెరుగుతుంది. ఫస్ట్ ఇందుని పైకి పంపించావనుకో, నేను నెమ్మదిగా నీ కూతుర్ని కిందికి పంపిస్తాను. లేదంటే చెప్పు, మా వాడిని చేతిని వెనక్కి తీసుకోమంచాను. ఒకేసారి ఫ్లోర్ మీద ల్యాండ్ అవుతుంది విత్ బ్లడ్ అని నవ్వగానే ఇప్పుడు తన ఆవేశపడితే ఇష్యూకి ప్రమాదం అని ఇందు వైపు చూస్తాడు. ఆ చూపులని అర్థం చేసుకుని ఇందు నెమ్మదిగా ఇష్యూని చూస్తూ స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. దక్ష ఇటు ఇష్యూని ఇందుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇందు పైకి రాగానే ఇంకా నా కూతుర్ని వదిలేయ్ అని అడిగితే, హో డియర్, నేనేమన్నా హీరోనా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అని ఇందు చేయి పట్టుకుని, దక్షబాబు, ఇప్పుడు నేను నీ పెళ్ళాంతో గడిపినంతసేపు నీ కూతురు అక్కడే ఉంటుంది. నువ్వు అక్కడే ఉండి నీ పెళ్ళాం అరుపులను కూడా ఎంజాయ్ చేయి అని ఇందుని లాక్కెళ్తుంటే ఇందు దక్ష వైపు చూడగానే కన్నార్పుతాడు. వెంటనే ఇందు నడుము దగ్గర ఉన్న చాక్ తీసి జేమ్స్ చేతి మీద కోయగానే జేమ్స్ ఇందుని వదిలేస్తాడు నొప్పితో. కార్ దిగే ముందే వినయ్ దగ్గర తీసుకున్న చిన్న నైఫ్ ఇందు చేతిలో పెట్టి అవసరమైనప్పుడు వాడు అని దక్ష చెప్పగానే తన చీరలో నడుము దగ్గర దాచుకుంటుంది. వెంటనే ఇందు తాడును పట్టుకున్న వాణ్ణి తన్ని ఆ తాడు తను పట్టుకుని నెమ్మదిగా ఇష్యుని కిందికి దించుతుంది. దక్ష ఇష్యుని పట్టుకోవడానికి వస్తుంటే రౌడీలు అటాక్ చేస్తారు. ఇక్కడ ఇందు చేతిలో తాడు లాగేసుకోవడానికి ఇంకో రౌడీ ప్రయత్నం చేస్తుంటే వాడిని కూడా ఒక తన్ను తన్ని ఫస్ట్ ఫ్లోర్ వరకు కిందికి అనగానే జేమ్స్ వచ్చి ఒక్క ఉదుటున ఇందుని పక్కకి లాగేస్తాడు. ఇష్యూ జర్రున జారుకుంటూ కిందికి వెళ్తుంటే ఇష్యూ అని ఇందు అరిస్తే డాడీ అంటూ ఇష్యూ అరుస్తుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 87th చాప్టర్. స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అర్థమైంది, నాకు కూడా అనిపిస్తుంది అలానే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.